హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ. లాస్ట్ ఫస్ట్ మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో ఈరోజైతే మేమైతే చేపల ఫ్రై అయితే చేస్తున్నామండి. ముందుకైతే మేము చేపలైతే మా మామయ్య చేపలు పట్టడానికి అని వెళ్ళారంట. వెళితే 8 కేజీల చేప పడ్డదంట అండి, ఒక్కటే చేప. సో 8 కేజీల చేప అంటే చాలా పెద్దగా ఉంది చూడండి. మా మామయ్య చేపలు ఎప్పుడు పడ్డా మాకైతే తీసుకొని, మా విజ్జికి ఇష్టం అండి చేపల కూర, చేపల పచ్చడి కానీ చేపల కూర కానీ, చేపలు ఎక్కువ తింటుంది. సో మా మామయ్యకి 8 కేజీల చేప పడ్డదని ముక్కలు కట్ చేసుకొని వచ్చారు. తీసుకొని వస్తే ఇక మొత్తానికైతే ఈరోజైతే చేపలు పచ్చడి ప్లస్ చేపల కూర ముళ్ళులు అయితే లేవు, మొత్తం కండలు చూడండి, అసలు చికెన్ కండ ఉన్నట్టే ఉంది చేప కండ. సో మేమైతే మొత్తం తలకాయ తోక ముక్కలైతేనో చేపల పులుసు అయితే పెడుతున్నాం. మెత్తటి పీసులన్నిటిని సన్నగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నా చూడండి, సన్నగా కట్ చేసుకొని ఫ్రైకి అయితే చేస్తామని ఫ్రైకి అయితే ఉంచుతున్నాం. సో మొత్తం అయితే శుభ్రంగా అయితే క్లీన్ చేసేసాం. క్లీన్ చేసి తీసుకొచ్చారు కాబట్టి వాటర్లో ఒకసారి అయితే మొత్తం శుభ్రంగా కడుక్కోవాలండి. సో నేనైతే ఏ పార్ట్‌కి ఆ పార్ట్, అంటే ఏ ముక్కకి ఆ ముక్కగా అయితే మొత్తం తీసేసాను. తీసేసి మొత్తాన్ని శుభ్రంగా అయితే నీళ్ళల్లో అయితే కడిగేసి నీళ్ళైతే వడపేసేసాను. వడపేసి మళ్ళీ 2 సార్లు అయితే శుభ్రంగా కడిగేసాను. సో ఇక మొత్తానికి అయితే కడుగుడు అయిపోయింది. ఇక మా విజ్ అయితే ఇక మొత్తం అన్నిటికీ ఉప్పు, కారం, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ కలిపి ముక్కకైతే మొత్తం కలుపుతుందండి. కలిపింది నేను వీడియో తీయలేదు, బయటికెళ్ళాను. సో మొత్తాన్నయితే ముక్కలకైతే పట్టిచ్చేసింది మసాలాలన్నీ. చూడండి, ఇదైతేనో ఫ్రై కానీ చిన్న చిన్న పీసులు అయితే కట్ చేశాను. వన్ సైడ్ అయితే ఇక ఇదైతే చేపల కూర అనమాట. డైరెక్ట్ అందరం కలిపి డైరెక్ట్ తాలింపు ఆయిల్ వేసిన తర్వాత ముక్కలు వేస్తాం, కానీ మేమైతే మొత్తం అన్నీ కలిపేసిన తర్వాత ముక్కలన్నిటికీ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే ఉప్పు, కారం, పసుపు అన్నీ కలిపిన తర్వాత డైరెక్ట్ గ్యాస్ మీద పెట్టేసి మళ్ళీ అందులో ఆయిల్ పోసేసి ఒక 5-10 నిమిషాలు ఆయిల్లో మగ్గించిన తర్వాత మనం కొంచెం, అంటే ముక్క అన్నది పచ్చివాసన, అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏంటంటే వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి. లేదంటే చింతపులుసు చేపల పులుసు కాబట్టి కొంచెం చింతపులుసు, తక్కువ చింతపులుసు, కొంతమంది పులుపు ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. సో మేమైతే తక్కువ చింతపులుసు అయితే తక్కువ వేసినాము. ఎందుకంటే ఇంట్లో అందరికీ శీతాకాలం కానీ కొంచెం జలుబులు చేసినాయి, అందుకే కొంచెం అయినట్టు చింతపులుసు అయితే పోస్తున్నాం. కొంచెం ఒక 10 నిమిషాలు అయితే మనం నూనెలో మగ్గించుకోవాలి. ఇలా మొత్తాన్ని ఒకసారి అయితే తిప్పుకోవాలి. డైరెక్ట్ మనం తాలింపు వేసింది తీస్తే వాయిస్ అనేది మంచిగా వస్తుంది. సో నేనైతే మళ్ళీ వాయిస్ చెప్పాల్సి వస్తుంది, ఎందుకంటే పక్కన మైక్ సౌండ్లు వస్తున్నాయి కాబట్టి వాయిస్ చెప్తున్నా అండి. సో ఇక మొత్తం చూడండి, ముక్కలైతే మగ్గినాయి అంటే కొంచెం ఆయిల్లో కొంచెం అయితే మగ్గినాయి. మగ్గిన తర్వాత ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి, చింతపులుసు. ముందుకైతే నేను వాటర్ యాడ్ చేస్తున్నా. వాటర్ యాడ్ చేసిన తర్వాత చింతపులుసు అయితే కొంచెం చింతగూర చేసుకునే లేదు, డైరెక్ట్ చింతపండు నానబెట్టి ఒక 5 నిమిషాల నుంచి చింతపులుసు అందులో పోసినా లేదు. సో నేనైతే ముందుకైతే వాటర్ యాడ్ చేసుకున్నాను. వాటర్ యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ చింతపులుసు అయితే కొంచెం 2-3 గొడుచెలు చింతపులుసు నానేసి అది కూడా వాటర్ యాడ్ చేసుకుంటే మనకు కావాల్సిన చేపల పులుసు అయితే రెడీ అయిపోద్ది. చాలా టేస్టీగా ఉంటుందండి ఇట్లా వండితే. చూడండి తలకాయది, ఎందుకంటే డిఫరెంట్. మనం ఎప్పుడు డైరెక్ట్ తాలింపులో ఆయిల్ వేసుకొని ఆయిల్ తర్వాత ముక్కలు వేస్తాం, ఇట్లా వండి చూడండి, చాలా టేస్ట్ ఉంది. ఇటు అయితేనో సన్న ముక్కలు యాడ్ చేసినాం కండి చేపల ఫ్రైకి. సో ఇక ఫ్రై కూడా ఆల్రెడీ వన్ సైడ్ అయితే కళాయిలో అయితే ఇక చేప ముక్కలు వేసుకొని వేయించుతున్నాం. వేయించిన తర్వాత ఆల్రెడీ చేపల కూర కూడా రెడీ అయిపోతుంది. వన్ సైడ్ చేపలు ఇంకా లాస్ట్లో దింపే ముందు అయితే మనం మసాలా పౌడర్ కానీ ధనియాల పౌడర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మేమైతే హాఫ్ స్పూన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాం. చాలా టేస్ట్గా ఉంటుందండి చేపల కూర. ఈ విధంగా అయితే మీరు ప్రిపేర్ చేసుకుంటే ఎమ్మీ టేస్టీ గల చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మా ఇంట్లో ఎక్కువ మేము ఇష్టంగా చేపలు తినేది చేపలండి. చేపలు బాగా ఎక్కువ తింటాం వారంలో. ఇటు సైడ్ అయితే మనం చేపల ఫ్రై వేయించడం అయితే అయిపోయింది కండి. అవి వేయించిన తర్వాత అదే నూనెలో కొంచెం పసుపు, ఈ వేయించిన ముక్కలు, పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, ఎల్లిపాయలు కొంచెం ఈ మగ్గేలోపు కొంచెం లైట్గా మగ్గించిన తర్వాత
ఉప్పు, ఉప్పు మీకు తగినంత యాడ్ చేసుకోండి ఉప్పు కూడా. ఇదైతే చేపల ఫ్రై అంటే ముక్కలైతే వేయించిన తర్వాత ఇప్పుడు కారం, కారం అండి. కారం, కారం లేని కారం అండి. మాకు కొంచెం పిల్లగాళ్ళు అందరం తింటాం కాబట్టి కొంచెం తక్కువ అయితే కారం అయితే యాడ్ చేసుకున్నాం. తినేవాళ్ళంటే కొంచెం ఎక్కువ కారం అయితే నాన్ వెజ్‌లో కొంచెం ఎక్కువ ఉంటే చాలా టేస్ట్ ఉంటుంది. చేపల కూర గానీ, చికెన్ గానీ, చేపల పచ్చడి గానీ కొంచెం కారం ఎక్కువ ఉంటే టేస్ట్ వేరు. మా పిల్లగాళ్ళు ఉన్నారు, మేమందరం కూడా కొంచెం తక్కువ కారం వేసి చేస్తున్నాం. మొత్తానికి అదే నూనెలో ఎల్లిపాయ వేసింది, కారం కొంచెం లైట్‌గా మగ్గించుకోవాలి. మనం వేయించిన నూనెలోనే మగ్గించుకొని మగ్గించిన తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే కొంచెం నిమ్మకాయలు కూడా పిండి పక్కన పెట్టుకున్నామండి మేము. నిమ్మకాయ రసం కూడా పోసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది చేపల ఫ్రైలో. చికెన్ ఫ్రైలో పోసుకోవచ్చు, చేపల ఫ్రైలో పోసుకోవచ్చు. మేమైతే ఇక నిమ్మకాయలు కూడా వన్ సైడ్ అయితే పిండి రసం ఒక గిన్నెలో అయితే పెట్టుకున్నాం. ఇప్పుడు ఉప్పు మనం తగినంత ఉప్పు అయితే యాడ్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ మగ్గించిన తర్వాత ఇక మొత్తం మనం చేపల ఫ్రై వేయించిన ముక్కలు ఉన్నాయి కదండి నూనెలో మగ్గించిన, అవి ఇప్పుడు మనం తాలింపు వేసుకుంటే ఎమ్మి టేస్టీ గల చేపల ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. మొత్తం అయితే అందులో వేసుకున్నాం. ఇక మొత్తం ఒకసారి అయితే తిప్పుకోవాలి, లేదంటే కలబెట్టుకోవాలంటారు, తిప్పాలంటారు, మొత్తం కలపాలి అంటారు. ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా మాట్లాడతారు. సో మేమైతే మొత్తాన్ని అయితే తిప్పుకుంటున్నాం. ప్రతి ముక్కకి మనం పట్టించే ఆయిల్ అన్నది కారం, ఉప్పు, కారం అన్నీ పట్టేటట్టు మొత్తం సమాన భాగాలు అన్నీ కలుపుకోవాలి. కలుపుకుంటే అది మనకి ఉప్పు, కారం అనేది ముక్కకి సమాన భాగాల్లో పట్టిద్ది. తినేటప్పుడు చాలా టేస్ట్‌గా ఉంటుంది. చేపల ఫ్రైయే గానీ, ఇటు చికెన్ ఫ్రైయే గానీ. చూడండి ఇగ. చూసారు కదండీ! ఇట్లా 2 మినిట్స్ ఉంచిన తర్వాత మనం దింపేసుకోవాలి. దింపేసుకుంటే మనకు కావాల్సిన చేపల ఫ్రై అయితే రెడీ అయిపోద్ది. సో ఉప్పు అయితే తక్కువుంది. ఉప్పు తక్కువుందని మళ్ళీ ఒక హాఫ్ స్పూన్ ఉప్పు అయితే యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని ఇక మొత్తాన్నయితే ఇలా నింపుకున్నాం కదండీ! తిప్పుకున్న తర్వాత మనం నిమ్మకాయ రసం అనేది ఇప్పుడు కొంచెం వేడి చల్లారిన తర్వాత నిమ్మకాయ రసం అనేది యాడ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటదనమాట చేప ముక్క. ఎందుకంటే కొంచెం లైట్‌గా పుల్లగా టేస్ట్ బావుంటది చేపల ఫ్రైలో. మొత్తానికైతే చేపల పచ్చడి. చూసారు కదండీ! చేపల పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చేపల ఫ్రై, చేపల పచ్చడి అంటారు. ఒక్కొక్కరు ఒక్కో తీరుగా అయితే పిలుస్తారు. సో ఇటైతే చేపల కూర కూడా చేపల పులుసు అయిపోయింది. అన్నం, చేపల పులుసు, చేపల ఫ్రై, అలాగే దాని ప్లేట్‌లో ఉల్లిగడ్డ, నిమ్మకాయ, ఉల్లిగడ్డ కలుపుకొని చేప పచ్చడిలో కలుపుకొని తింటే టేస్ట్ సూపర్ అండి. సో నేనైతే తిని మీకు చూపిస్తున్నా. చాలా టేస్ట్ ఉంది. సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. థ్యాంక్ యూ.